హాయ్ వ్యూవర్స్, అందరికీ హాయ్. మనం లాస్ట్ టైం చేసినటువంటి హ్యాపీ హోమ్ కార్యక్రమంలో 140 గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వీడియో చేశాం కదా. ఆ వీడియోకి అయితే మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అందులో భాగంగానే దానికన్నా తక్కువలో ఇంకేమన్నా ఉన్నాయని అడుగుతున్నారు. ఇది 130 గజాల్లో తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి హౌస్ని అయితే మనం వీడియో చేయబోతున్నాం. ఈ హౌస్ కూడా ఆ హౌస్ లాగానే, అంటే సేమ్ కాంట్రాక్టరే, సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ బిల్డరే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు, నవనీత్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. ఇప్పుడు లోపల రాగానే నాకు లెఫ్ట్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే కనిపిస్తుంది. ఆ బిల్డింగ్కి ఎలా అయితే ఉందో పార్కింగ్ టైల్స్, వాష్ ఏరియాలో గోడగ టైల్స్ ఎలా ఉన్నాయో ఈ బిల్డింగ్ కూడా సేమ్ అనమాట. అంటే గజాలు మారినా ఎన్ని మారినా వర్క్ మాత్రం, క్వాలిటీ మాత్రం సేమ్. అది 100 గజాలు ఇల్లు కట్టినా, 200 గజాలు ఇల్లు కట్టినా వర్క్ మాత్రం సేమ్ అనే విధంగా ఈ నవనీత్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూస్తే ఇక్కడ కూడా చూస్తే మీరు ఈ పైన సీలింగ్ కానివ్వండి, అలాగే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఈ గుమ్మాలు దర్వాజా అంటే సింహద్వారం అంటాం మనం. సింహద్వారం అనేది ఇంటికి చాలా ప్రాముఖ్యమైనదనమాట. అలాంటి సింహద్వారాన్ని ఏ బిల్డింగ్ అయినా సరే వీళ్ళు చేసే ప్రతి బిల్డింగ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సింహద్వారం అనేది పెడుతూ ఉంటారు. సేమ్ మనం లాస్ట్ వీడియో చూపించాం 6 లాక్స్ అని. సేమ్ దీనికి కూడా సేమ్ అలాగే 1 2 3 4 5 6 సెక్యూరిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే మనం సెక్యూరిటీ పర్పస్ కూడా చూసే విధంగా అయితే వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏదైనా సరే సేమ్ మెటీరియల్ వాడి క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనమైతే హాల్లోకి వచ్చాము. హాల్లో సీలింగ్ అయితే కనుక, సీలింగ్ చూస్తే కనుక నవ్వుతో భవిష్యత్, అంటే 140 గజాల్లో ఉన్న దానికేమో ఎల్ షేప్లో హాల్ వచ్చింది. అక్కడ సీలింగ్ ఒక రకంగా అద్భుతంగా ఉంటే ఇది ఇంకొక రకంగా. మనం సాధారణంగా సినిమాలో చూస్తూ ఉంటాం డూప్లెక్స్ హౌస్లో చూసినప్పుడు పైన సీలింగ్ ఔరా అనిపిస్తుంది. అలా విధంగా కూడా ఇక్కడ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చి ఒక రూమ్ లాంటి హాల్ అనమాట. మనం లాస్ట్ దాంట్లో చూస్తుంది అంటే ఎల్ షేప్లో హాల్ ఉంటుంది. ఇది ఒక రూమ్ లాంటి స్క్వేర్ టైప్లో హాల్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇది మెయిన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. మెయిన్ బెడ్రూమ్ వచ్చి దీని సైజు 12 సైజు అయితే బెడ్రూమ్ అయితే ఉంది. మనం 140 గజాల్లో ఎలా అయితే 12 సైజు ఉందో ఇది కూడా 12 సైజులో బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ సీలింగ్ కూడా, ఇక్కడ కలర్స్ కూడా సేమ్. అంటే డిజైనింగ్ హౌస్కి డిజైనింగ్ అయితే మారుతుంది కానీ క్వాలిటీ మాత్రం మారట్లా. సేమ్ క్వాలిటీ, సేమ్ ఇదిగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ బాత్రూమ్ కూడా లాస్ట్ వీడియోలో మనం చూపించినట్టుగానే బాత్రూంలో కూడా పార్కింగ్ టైల్స్ కానివ్వండి, బాత్రూంలో సూట్ కానివ్వండి, అలాగే ఈ వాల్ టైల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఏది కూడా డిఫరెంట్ లుక్తో అనమాట. డిఫరెంట్ లుక్తో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. ముఖ్యంగా మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నాం పెయింట్లు, మక్కు, క్వాలిటీ పెయింట్స్ అని. వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ప్రతి బిల్డింగ్ కూడా ఏషియన్ పెయింట్స్ మాత్రమే వాడతారు. ఏషియన్ పెయింట్స్ అంటే మనందరూ తెలుసు, చాలా క్వాలిటీగా ఉన్నవి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజు 12-11 మంది. అంటే ఈ మెయిన్ బెడ్రూము 12 ఇచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 12-11, కేవలం 1 అడుగు తేడాతోనే బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్లో కూడా సీలింగ్ అయితే కనుక చాలా యూనిక్ డిజైన్ అనమాట. అంటే మనం చెప్పుకున్నాం పిల్లలకి ఉన్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు కానీ ఒక యూనిక్ డిజైన్ అయితే ఉండడం అయితే ఈ రూమ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ రూమ్లో కూడా ఒక పింక్ షేడ్తో అయితే కలర్స్ అయితే ఇచ్చారు. అలాగే హాల్లో ఈ టీవీ గది సేమ్ అనమాట. హాల్ వచ్చి సుమారుగా ఎంత స్క్వేర్ ఉంటుందంటే 16 హాల్ వచ్చి పర్టికులర్గా 16 సైజు హాలు. అంటే మనం సోఫా సెట్ వేసుకున్నా సరే, ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, లేదా వేరే చైర్స్ వేసుకున్నా, దివాన్ కాట్ వేసుకున్నా సరే విశాలంగా ఉండే విధంగా 16 సైజులో అయితే హాల్ ఉంది. మరొక ముఖ్య విషయం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, టైల్స్ వాడే విషయంలో కూడా 2 సైజు కాకుండా 1 సైజు కాకుండా చక్కగా 5.5-2.5 సైజులో ఈ టైల్స్ అయితే వాడటం జరిగింది. చూసారుగా, ఈ మనం గృహప్రవేశం అయ్యాక దీన్ని ఫినిషింగ్ చేసుకుంటే కనుక ఇంకా చాలా మన ఫేస్ టైల్లో పడే విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. అంత అద్భుతంగా అయితే ఇక్కడ టైల్స్ కూడా వేయడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు కలర్స్ విషయం చూసుకుంటే ఒక్కొక్క హాల్కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ ఇచ్చారనమాట. హాల్లో ఉన్నప్పుడు ఒక రకమైన మనకి వేరియేషన్ కనిపించే విధంగా సీలింగ్ కానివ్వండి, కలర్ కానివ్వండి, బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఒక రకమైన వేరియేషన్ కనిపించే విధంగా, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఒక రకమైన కలర్ కనిపించే విధంగా. అలాగే ఈ పర్టికులర్గా ఈ 130 గజాల్లో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో దేవుడి మందిరం హాల్లో ఇచ్చారు. దేవుడి మందిరం కూడా సేమ్ ఆ బిల్డింగ్కి ఎలా అయితే ఉందో అలాగైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కిచెన్, లేడీస్కి కిచెన్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి వీడియో చెప్పుకుంటున్నాం. కిచెన్ కూడా చాలా విశాలంగా, అంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు
ఒకళ్ళే హడావుడిగా చేసుకోకుండా ఒక ఇద్దరు ముగ్గురు పట్టినా సరే విశాలంగా ఉండే విధంగా అయితే కిచెన్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా మనం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లాస్ట్ వీడియో కూడా చెప్పుకున్నాం, ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, దర్వాజా ఎంత ముఖ్యమో, పెయింట్లు ఎంత ముఖ్యమో, కరెంటు కూడా అంతే ముఖ్యం. అలాంటి కరెంట్ను కూడా 3 ఫేస్ వైర్ అంటే బిల్డింగ్ మొత్తానికి 3 ఫేస్ వైర్ వాడి ప్రతి బిల్డింగ్కి వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు, ప్రతి బిల్డింగ్కి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసే ప్రతి బిల్డింగ్కి కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా ఈ బిల్డింగ్ కూడా 3 ఫేస్ వైర్ అయితే లాగారు. 2 బెడ్రూమ్లో ఏసీ పాయింట్లు, అలాగే హాల్కి ఏసీ పాయింట్, బాత్రూంలో గ్లేజర్ పాయింట్, బయట వాషింగ్ మెషిన్కి పాయింట్, సీసీ కెమెరాలకి కూడా పాయింట్లు. అంటే గృహప్రవేశం అవ్వగానే వాళ్ళకి ఎటువంటి ఖర్చు లేకుండా, అంటే మళ్ళీ బిల్డింగ్ హోల్స్ కొట్టాలి, అక్కడికి సపరేట్గా లైన్ లాగించుకోవాలి లేకుండా వీళ్ళే మన అవసరాలకు తగినట్టుగా ఆధునిక అవసరాలకు తగినట్టుగానే ఈ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ బిల్డింగ్ అన్నిటికీ పర్టికులర్గా ఈ నవనీత్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లన్నిటికి కూడా వాస్తు సిద్ధాంతి గారు, హౌసింగ్ బోర్డ్ అనిల్ సిద్ధాంత్ గారే వీటన్నిటికి కూడా ఆయన సారథ్యంలోనే, ఆయన సిద్ధాంతరీత్యానే ఈ బిల్డింగ్లన్నీ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు హాల్లో అయితే 2 గుమ్మాలు ఇచ్చారు, ఒకటి తూర్పు ఫేసింగ్ కూడా ఇచ్చారు, ఇంకో సైడ్కి కూడా ఇంకో గుమ్మం ఇచ్చారు. ఈ గుమ్మం నుంచి బయటికి వెళ్తే కనుక మనకి ఒక సందు, అంటే లోపల అటాచ్డ్ బాత్రూమ్, మెయిన్ హాల్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి ఈ బయట అంటే మన విజిటర్స్ వచ్చినప్పుడు కూడా ఒక బయట అవుట్ సైడ్ కూడా బాత్రూమ్ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా కింద టైల్స్ కూడా పార్కింగ్ టైల్స్ వేశారు. అలాగే ఈ బాత్రూమ్ కూడా విశాలంగా ఉంది. సాధారణంగా ఏమవుతుందంటే ఈ బాత్రూమ్స్ విషయంలో సైట్ సరిపోకపోతే కొంచెం చిన్నవి కడతారు, 4x5 అలా చిన్న కడుతుంటారు. అలా కాకుండా ఈ బాత్రూమ్ కూడా కొంచెం విశాలంగా అయితే ఇవ్వడం జరిగింది. లోపల టైల్స్ కానివ్వండి అంతా కూడా కొంచెం ఒక డిఫరెంట్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఇంకొకటి ఏంటంటే ఇటు నుంచి కూడా సందు, అంటే దీనికి 2 డోర్స్ ఇచ్చారు ఈ బాత్రూమ్కి. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా ఇటు లోపలికి వస్తాకి, అలాగే అటు నుంచి అవుటర్ సిస్టమ్ లోపలికి వస్తాకి. ఈ సందు కూడా ఇటు మనం ఒక మనిషి తిరగటానికి, సాధారణంగా ఇలాంటి బిల్డింగ్స్లో ఏమవుతుందంటే మనిషి తిరగటానికి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. అలా కాకుండా ఒక మనిషి పూర్తిగా తిరగటానికి కూడా సందులోకి మనం చక్కగా వచ్చేయచ్చు అన్నమాట. సందులోకి తిరగటానికి కూడా విందే విధంగా ఈ సందులో ఈ హౌస్ చుట్టూ తిరిగే విధంగా కూడా ఈ సందులో అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ మెట్ల కింద మనం మోటార్ పెట్టుకోవచ్చు, ఈ స్పేస్లో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ రైట్ సైడ్ నాకు రైట్ సైడ్ చూస్తే కనుక ఒక డిఫరెంట్ డిజైన్ వేశారు. అంటే ఈ స్పేస్ని కూడా చాలా తెలివిగా వాడారనమాట. అంటే మెట్లు పక్కన ఎవరు వస్తారంటే కాకుండా జస్ట్ మనకు చూపి తిప్పంగానే వావ్ అనిపించే విధంగా అక్కడ కూడా ఒక డిజైన్ అయితే చక్కటి ఒక డిజైన్ అయితే ఇచ్చారనమాట. అలాగే ప్రతిదీ అంటే ఒకటి కాదు, ప్రతిదీ ఈ మెట్లకు ల్యాండింగ్ వాడే ఐరన్ కానివ్వండి, కింద పార్కింగ్ టైల్స్ కానివ్వండి, బయట సీలింగ్ కానివ్వండి, లోపల సీలింగ్ కానివ్వండి, ఆఖరికి దర్వాజాల పక్కన పెట్టే కిటికీలకి అద్దాలు కానివ్వండి, ప్రతిదీ కూడా క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్లే చాలామంది చెప్తూ ఉంటారు, కస్టమర్లే మా దేవుడు అని. కథనంగా మనం ఎక్కడ షాప్కి వెళ్ళి ఓ మొబైల్ ఫోన్ కొంటే సంవత్సరాలు వాడతాము, తర్వాత దాన్ని చేస్తాం. లేదా ఏ వస్తువు కొన్నా దాన్ని కాలపరిమితి సంవత్సరం 3 ఏళ్ళు 4 5 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండదు. కానీ ఒక హౌస్ అనేది ఏంటంటే మన లైఫ్, మన జీవితమే హౌస్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అంటే చాలా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తూ ఉంటాం. అలాంటి హౌస్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కానీ, అలాంటి హౌస్ కొనేటప్పుడు కానీ ఎవరి దగ్గర కొంటున్నాం, ఎలా కొంటున్నాం, ఏ సిద్ధాంత్ గారు పెట్టిన హౌస్ని మనం కొంటున్నాం, ఎలాంటి క్వాలిటీతో హౌస్ కట్టారనేది కొంటున్నాం, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. అలా ఆలోచించి ఆచితూచి అడిగేసి మనం కొంటాం. అలాంటి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అయితే మాత్రం ఈ సైట్ని, ఈ కన్స్ట్రక్టర్ని, ఈ బిల్డర్ని అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు ఆధునిక అవసరాలకు తగిన గుణంగా మీ ఆలోచనలే వాళ్ళ ఆలోచనలుగా తీసుకుని మనకి ఏం కావాలో అని ముందుగానే తెలుసుకుని కట్టడంలో సాటి లేని మేటి లేని పనితనం చూపిస్తున్నారు ఈ బిల్డర్. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉండి కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్య ధ్యేయంగా, లాభాపేక్షణ కన్నా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్య ధ్యేయంగా అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారు సైటు? మన మచిలీపట్నంలో వలంతపాలెం సెంటర్ నుంచి పోతేపల్లి రోడ్లో ఉల్లిపాలెం ఆంజనేయ స్వామి గుడి అంటారు. ఉల్లిపాలెం ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్లో ఎస్టేట్కి వెళ్ళే రోడ్డు వస్తుంది. ఆ రోడ్లోకి కొంచెం ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్న ఈ బిల్డింగ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ 4 బిల్డింగ్లో ఒక బిల్డింగ్ సేల్ అయిపోయింది, 2వ బిల్డింగ్ కూడా ఆల్రెడీ సేల్కి రెడీగా ఉంది. ఇక అయితే 2 బిల్డింగ్లో ఉన్నాయి, ఒకటి 130 గజాల్లో 160 గజాల్లో కూడా ఒకటి అయితే సేల్కి రెడీగా ఉన్నాయి. అయితే దీని అడ్రస్ మీకు ఈ ఫోన్ నెంబర్ కింద ఇస్తాము. నవనీత్ కన్స్ట్రక్షన్స్,
వేపశెట్టి విజయ్ గారు. ఆ ఫోన్ నెంబర్ అయితే మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కాల్ చేయండి. కాల్ చేయడమే కాకుండా ఒక్కసారి మీ పనులు ఎన్నున్నా సరే, మీకు నిజంగా హౌస్ కొనాలని అనుకుంటే కనుక ఎన్ని పనులు ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేశాక మీరే చెప్తారనమాట. విజిట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. నేను ఎంతవరకు చెప్తున్నాను, అది నిజమా కాదా అని మీరు నమ్మినా ఒకసారి విజిట్ చేస్తే మాత్రం మీ మనసుకు తెలుస్తుంది ఇది నిజమా కాదా అనేది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్స్ అందరూ కూడా ఈ హౌస్ కనుక తీసుకుంటే కనుక 50,000 నుండి ₹1,00,000 వరకు కూడా మన వ్యూవర్స్కి కన్సెషన్ కూడా ఇస్తున్నారు. మన వ్యూవర్స్కి 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా తగ్గించి సైట్ ఇస్తామని చెప్పేసి అయితే నవనీత్ కన్స్ట్రక్షన్స్ వేపశెట్టి విజయ్ గారు చెప్తున్నారు. చూసారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్.